అయితే రమాబాయ్ నట్ అయినా మస్తు ట్రెండింగ్ లో ఉన్నాడు. ఎంత ట్రెండింగ్ అంటే ఇట్లా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే ఆయన వీడియోలు వస్తున్నాయి. సో ఒక వీడియో వచ్చింది చూడరు మీరు. మామ ఇదేదో సెకండ్ హ్యాండ్ హై అంట మామ. నా పక్కన ఉన్నోడు వీడి దిగాడు, నాకెక్కుతుంది. అదొక హైలా ఉంది, ఏదో డిమ్. కార్ లో క్లోజ్డ్ కార్ లో కూర్చుని ఉండే మామ ఇద్దరం. వాడు ఫుల్ వీడి కొట్టిండు విండోస్ వేసేసి, అంతే. అప్పుడేమనిపించలే, కొంచెం తర్వాత ఇట్లా ఎక్కేసినట్టు ఏందో ఒక టైప్లో నవ్వు వస్తుంది, రిలాక్సింగ్ అనిపిస్తుంది ఒక రకంగా. కానీ అదొక రిలాక్సింగ్ ఉంది మామ. అంటే ఏదో తేరిపోయినట్టు అదొక ఇట్లా ఏదోలా ఉంది మామ. కానీ నిజంగా చెప్పాలంటే రిలాక్సింగ్గా ఏదో ఏదో టైప్లో ఉంది మామ ఫీల్. ఇది సీరియస్గా కార్ ఎక్కినామా, కార్లో మీ దోస్తు ఇట్లా విండో క్లోజ్ చేసి ఇద్దరే ఉంటే వాడు వీడు కొడితే నీకు మత్తెక్కిందా? నీ దోస్తుగాడు నీ పక్కకుండి వీడు కొట్టి చెడిపోతా ఉంటే నువ్వు పక్కకుండి వాడిని అద్దురా అని చెప్పని పోయి అక్కడ వీడు నువ్వు వాడు తాగితే నీకు ఎక్కింది అని నువ్వు వీడియోలు తీసి నువ్వు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నావు భయ్యా? ప్రజలకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? సమ్మ ఉంది, మత్తెక్కుతుంది, మస్తు ఉన్నది, ఏంది ఇది అంటే నువ్వు అందరికి తాగు అని చెప్తున్నావు ఏంది ఇండైరెక్ట్గా? ఇగో బెట్టింగ్ యాప్ చేస్తే పైసలే ఓడగొట్టుకుంటారు, కానీ ఇట్లా వీడు సిగరెట్ ఆల్కహాల్ తాగిరనుకో పానాలే పోతే నువ్వు దీన్ని ప్రమోట్ చేస్తున్నావు భయ్యా. పత్తిత్తు మాటలు చెప్పుడు కాదు, ఫస్ట్ నువ్వు ఫాలోగా. అది ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. బ్రో నేను నీకు అగైనెస్ట్ కాదు బ్రో. అట్లా అని చెప్పి బెట్టింగ్లు ప్రమోట్ చేసేటోళ్ళు పైసలు ఇట్లా ముందట పరిచేటోళ్ళకి ఫేవర్ అని కూడా కాదు. జస్ట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రతి మనిషి తప్పు చేస్తాడు, ప్రతి మనిషి తప్పు చేస్తాడు. సో నువ్వు ఇట్లా మంచి స్టాండ్ తీసుకున్నప్పుడు నీ దగ్గర ఏం తప్పు ఉండద్దు, నువ్వు ప్యూర్ ఉండాలనే ఉద్దేశంతోనే నిన్ను మంచిగా చేయడానికే నేను ఈ వీడియో తీసిన. ఓకే.